హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? సో ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే నేను పిల్లలకి టిఫిన్ అయితే ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. సో ఇంకా పిల్లలు ఇడ్లీ చేయమంటే సరే అనేసి ఇడ్లీ చేశాను. చెప్పాను కదండి, రోజు అయితే చేయను, నాకు కొంచెం బద్ధకం, ఇంకా పని ఎక్కువ అయిపోతుంది అనేసి ఈరోజు అయితే చేయనండి. ఇంకా ఈరోజు అయితే పిల్లలు కావాలంటారు, ఇంకా వాళ్ళకి అన్నం అయితే తినాలనిపించట్లేదంట. సో అందువల్ల ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్కి పిల్లల కోసం మాత్రమే పెట్టానండి. ఇంకా నేను స్నానం అది చేసేసి పూజ అయిపోయాక తిందాంలే అనేసి, ఇంకా చల్లగా అయిపోతే బాగుండదు కదండి. సో అందువల్ల వాళ్ళ కోసం మాత్రమే, వాళ్ళ వరకు మాత్రమే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా వంట కూడా ఏమీ చేయలేదు ఈరోజు. అందువల్ల కొంచెం హడావిడి ఏమీ లేదు. ఏంటంటే ఇంకా మన టమాటా పచ్చిమిర్చి చట్నీ వేస్తాం కదండి. సో అదే ఇంకా లంచ్ వైజ్ అయితే పెట్టేశానండి. సో ఇంక పల్లి చట్నీ కూడా చేశాను. ఇంకా పిల్లలకైతే టైం అవుతుంది అనేసి వాళ్ళ కోసం ఇక్కడ నేను ఇడ్లీ అయితే చేసేసి ఇంకా ఫాస్ట్గా పిల్లలకైతే ఇచ్చేసాను. ఈరోజు అయితే కొంచెం ఎందుకో కానీ మెత్తగా అయిపోయాయండి, చాలా బాగుంది టేస్ట్. కాకపోతే పప్పు కొంచెం ఎక్కువ వేసానమాట. అంటే ఇంకా పప్పు కొంచెం ఎక్కువ వేస్తే బాగా సాఫ్ట్గా అయిపోతాయి కదండి. మెత్తగా ఉన్నాయి, మంచిగా దూదిలాగా వచ్చాయి అన్నమాట ఇడ్లీ. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంకా పిల్లల కోసం అయితే పెట్టేసి ఇంకా వాళ్ళకైతే తీసుకెళ్ళి ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళు ఇక్కడైతే తినేసి ఇంకా రెడీ అవుతున్నారండి. స్నానం చేశాక టిఫిన్ చేసేసి ఇంకా కొంచెం వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారండి. ఇంకా టై బెల్ట్ పెట్టుకోవడము, ఇంకా ఐడి కార్డ్స్ వేసుకోవడము, షూస్ ఇలా అన్నీ కొంచెం కోమ్ చేసుకోవడం అన్నీ కూడా చేసేసుకుంటారనమాట. పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్నారు కదా. ఇంకా ఆలోపు నేనైతే కాఫీ పెట్టేసుకొని కాఫీ అయితే తాగుతూ ఇంకా మళ్ళీ వాళ్ళు ఏదో కావాలంటే సరే అనేసి ఇంకా అక్కడ వాళ్ళకైతే పెట్టానండి. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే ఇల్లు అయితే మార్నింగ్ కడిగానండి. కాకపోతే ఇంకా ఒక్క రూమ్ అయితే వాళ్ళు ఇంకా ఆ రోజు అంటే మార్నింగ్ తొందరగా లేవలేదండి. ఇంకా అటు ఇటు తొక్కుతూ ఉంటారు కదా. సరే వాళ్ళు తినేసి వాళ్ళు వెళ్ళాక కడుగుదాంలే అనేసి ఇంకా ఒక్క రూమ్ అయితే వాళ్ళు వెళ్ళాక నీట్గా కడిగేసుకుందాం అనేసి ఇంకా ఇక్కడైతే కడుగుతున్నాను అనమాట. వారానికి ఒక సోమవారం, గురువారం మాత్రం ఖచ్చితంగా కడుగుతానండి. ఇంకా శనివారం అయితే తుడుస్తాను. ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ వస్తే మాత్రం మళ్ళీ కడుగుతానండి. సో ఈ విధంగా ఉంటుంది నా డైలీ రొటీన్ అయితే. డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా నా వర్క్స్ అన్నీ కూడా చేసేసుకొని ఇంకా బట్టలు వాష్ చేయడం ఇంకా చాలా ఉంటాయి కదండి ఇంట్లో వర్క్స్. అంటే అవన్నీ చేసేసరికి 10:30 అయినాయి. ఇంకా 10:30 అయితే అప్పుడైతే నేనైతే ఇంకా దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నానండి. గురువారం అయితే ఎక్కువగా నేనే పూజ చేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ చేయరు. ఇంకా మిగిలిన వాళ్ళు ఆయన చేసుకుంటారు. గురువారం శనివారం అయితే నేను చేసుకుంటానండి. సో ఇంకా ఇంట్లో పూజ కూడా హస్బెండే చేయాలనేసి అయితే అంటారు కదా. సో ఇంకా ఒకవేళ అయినా కుదరకపోతే అయినా తొందరగా వెళ్తే మాత్రం ఇంకా నేనే చేసుకుంటాను. వర్క్ తొందరగా అవ్వకపోతే ఇంట్లో ఒకవేళ లేట్ అయితే మాత్రం ఇంకా నేనే చేసుకుంటాను అన్నమాట. ఈ విధంగా గురువారం రోజు వ్లాగ్ అయితే చిన్నగా మీతో అయితే షేర్ చేసుకున్నానండి. ఇంకా దీపారాధన చేసుకొని మళ్ళీ నా కోసం అయితే ఇడ్లీ చేసుకున్నానండి. ఇడ్లీ చేసుకొని మళ్ళీ ఇంకా తినేసాను. తినేసరికి 11 అయిందనమాట. 11 అయింది. ఇంకా తర్వాత మెల్లిగా టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ ఉండేసరికి 12:30 అయింది. పిల్లలకి ఈరోజు లంచ్ కూడా పెట్టలేదు. లంచ్ పెట్టకపోవడం వల్ల ఇంకా వాళ్ళైతే ఇంటికే వచ్చారండి. ఇంటికి వచ్చేసాక ఇంకా టమాటా పచ్చడి చేశానని చెప్పాను కదా. సో అది దాంతో అన్నం తినేశారు. సో ఇంకా తినేసాక వాటర్ మిలన్ తీసుకొస్తే ఇంకా అది కావాలనేసి అంటున్నారు. స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇస్తామంటే వద్దు నాకు ఇప్పుడే కావాలి అనేసి అంటే సరే అనేసి ఇంకా నేనైతే ఎప్పుడు కట్ చేయనండి. మా హస్బెండ్ అన్నీ కట్ చేస్తూ ఉంటారు. ఇంకా చెయ్యి మమ్మీ అంటే వాడికి స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్ కావాలనేసి చంపుతున్నాడు. నీకు స్క్వేర్ షేప్ కూడా చేయడం రాదా మమ్మీ, డాడీ మంచిగా చేస్తారు అనేసి అంటున్నారు. సరే లేదా ఏదో ఒకలా కట్ చేస్తా అనేసి ఇంకా కట్ చేసి ఇంకా పిల్లలకైతే పెట్టేసి నేను కూడా తినేసాను అనమాట. సో ఇదండి వాళ్ళ చిన్న బ్లాగ్. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.